మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి చెప్పండి అందరూ. నేను మరలా వారి ఎడల కార్యములను జరిగిస్తాను. ఎట్లాంటి కార్యాలు ప్రభు జరిగిస్తాడు అంటే బహు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తానని మనకు ముందుగానే ప్రభు తెలియజేశారు. ఎప్పుడైతే ఆ వాగ్దానం అనేది దేవుడు మనకిచ్చారో ఆ రోజు నుంచే దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి కుటుంబాల్లో కార్యాలు ప్రారంభించాడు, జరిగిస్తున్నాడు, జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తున్నామయ్యా అంటే దేవుడు చేసే కార్యాలు మనం పొందుకుంటున్నాం, కళ్ళతో చూస్తున్నాం, చెవితో వింటున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుడు చేసిన మేలులన్నీ కూడా, దేవుడు చేసిన కార్యాలన్నిటిని కూడా ఏం చేస్తున్నామంటే మరిచిపోతున్నామంట. కాబట్టి కీర్తనకాడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులు లేదా ఆయన చేసిన కార్యములు ఏమీ మరవకూడదు, మర్చిపోయేవాళ్ళుగా మనం ఉండకూడదు. ప్రభు ఖచ్చితంగా జరిగిస్తాడు. సంఘం పట్ల దేవుడు కార్యాలు జరిగించాడు, మీ కుటుంబంలో దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. కానీ మీరు నమ్మండి, ఈ సంవత్సరం ముగించే లోపల మరీ కొన్ని గొప్ప గొప్ప కార్యాలు మీ కుటుంబంలో ప్రభు జరిగించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పుదామా? సరే, ఎవరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడో ఇవన్నీ కూడా మనం జనవరి నెల నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఈ వాగ్దానానికి సంబంధించిన ఇంకొక పాయింట్ చెప్తాను, ఇది చివరి పాయింట్. వచ్చే నెల నుంచి మరి ఎప్పుడు వినని అద్భుతమైన వాక్యాలు రేపటి నెల నుంచి మనం విందాం. దేవుడు ఇంకా ఎవరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడయ్యా అని మనం ఆలోచన చేస్తే చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడునైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. చాలు వినండి, ఇదొక అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం ఈ పూట. ఇంకా ఎవరి జీవితంలో కార్యాల ప్రభు జరిగిస్తారయ్యా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మన పితరుల గురించి వ్రాయబడిన మాట మనం ఈ పూట ధ్యానం చేద్దాం. ఎవరు మన పితరులు అంటే ఆదాము నుంచి మొదలుకొని ఆదాము, తర్వాత కయ్యను, ఏబేలు, తర్వాత హానోకు, తర్వాత నోవాహు, తర్వాత షేతు, యాపేతు, ఇలాగ మనం పోల్చుకుంటుంటే వారి కడుపులో పుట్టిన ప్రతి ఒక్క కుమారులు, వారి సంతతి అంతటి కూడా మనం పోల్చుకుంటుంటే మోషే వచ్చాడు, అబ్రహాము వెళ్ళిపోయాడు, తర్వాత ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మోషే వచ్చాడు. మోషే కాలం కూడా కొన్ని సంవత్సరాలు సాగింది. మోషే చనిపోయిన తర్వాత కూడా తర్వాత యెహోషువ వచ్చాడు, కాలేబు వచ్చాడు. వీళ్ళందరూ కూడా మన పితరులు. బాగా వినండి, వీరందరూ కూడా మన పితరులు. అయితే యెహోషువ కాలం నాటికి ప్రజలందరూ కూడా ఎట్లున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని త్రోవలో నడిచి, దేవుని ఆజ్ఞలు పాటించి, దేవుని యందు నడిచినటువంటి వారిగా ఆ దినాల్లో కొంతమంది జీవించారు. అయితే ఇక్కడ చదువుబడిన ఈ అంశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆ తరము వారిలో, ఏ తరము? మోషే కాలం. ఏ తరము? యెహోషువ తరం. ఆ తరం అంతా కూడా ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన మాట ఏమిటంటే ఇప్పుడున్న తరము అనే మాట మనం చూస్తాం. అక్కడ వారి తరము తర్వాత ఇంకొక తరం వచ్చింది. ఆ తరం వాళ్ళు ఎట్లున్నారు తెలుసండి? దేవుని యందు భయభక్తిని మానుకున్నారు.
దేవుని ఆజ్ఞలను అనుసరించుకోకుండా, దేవుని యందు భయభక్తులు మానుకొని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించుకోకుండా ఆ తరమంతా కూడా ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యములన్నీ కూడా మర్చిపోయారంట. అయితే మర్చిపోవడము అంటే అర్థం ఏమిటో తెలుసండి? కృతజ్ఞత లేని జీవితము. ఏ జీవితం ఇది? కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించారు కొంతమంది. ఎందుకు కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించారు ఆ దినాల్లో అంటే, వారు కార్యాలు జరిగించేటప్పుడు దేవా అని అడిగారు. ప్రభువా, ఈ ఆపదలో ఉన్నాం, రోగాలతో ఉన్నాం, బాధలలో ఉన్నాం, కష్టాలతో ఉన్నాం, కన్నీళ్ళలో ఉన్నామయ్యా అని అడిగారు. అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థతను అనుగ్రహించాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. వారు ఏం అడిగితే అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? యెహోషువ తరము తర్వాత ఇంకొక తరం పుట్టింది. ఆ తరం వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యములన్నీ కూడా మర్చిపోయి ఏ దేవత వైపు తిరిగారు తెలుసా? బయలు దేవతను అనుసరించడం మొదలుపెట్టారంట. చూడండి, కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించారు. మన జీవితంలో కూడా కొందరు కార్యాలు జరగాలని దేవుళ్ళు ప్రార్థన చేస్తారు. ఇదిగో రోగాలు బాగోవాలని ప్రార్థన చేస్తున్నాం, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని ప్రార్థన చేస్తున్నాం, ఇళ్ళు కట్టాలని ప్రార్థన చేస్తున్నాం, పొలాలు కొనాలని ప్రార్థన చేస్తాం, అందరికంటే మా కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం, అందరికంటే మేము పై స్థితిలో ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ కీడు, ఏ బాధలు, ఏ శోధనలు, ఏ అవమానాలు, నిందలు మాకు రాకూడదు, క్షేమంగా ఉండాలి, క్షేమంగా మేము బ్రతకాలి అని మనమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. అయినా మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఆ కార్యాలు మనం చూస్తున్నాం అనేది మనము జ్ఞాపం చేసుకోవాలి. కృతజ్ఞత లేని తరము. నాకు అనిపించింది, మన పితరుల కాలంలో కృతజ్ఞత లేని తరము వచ్చింది. ఇప్పుడున్న తరము కూడా ఏ తరం ఇది? కృతజ్ఞత లేని తరము. అందుకే తిమోతి అంటాడు కదా, అంత్య దినములందు అపాయకరమైన కాలములు వచ్చాయని మీరు తెలుసుకో. ఏ కాలం అది అంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడేవారు, ఏమండి అవిధేయులు, మాట తప్పేవారు అని చెప్తే ఏమంటారు తెలుసా? కృతజ్ఞత లేనివాడు ఈ కాలం వస్తుంది అంటాడు. నేను అంటాను, నిజంగా కొంతమందికి కృతజ్ఞత అనేది ఉండదండి. అంటే మీరు అనొచ్చు, అన్న కృతజ్ఞత అంటే ఏమి అని మీరు అనొచ్చు. కృతజ్ఞత అంటే వినండి, నేను చెప్తాను. ఎవరైనా ఏదైనా మనకు మేలు చేశారనుకోండి, మనం ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి? మేలు చేస్తే దాన్ని ఏమంటారు? కృతజ్ఞత. ఎవరైనా మన ఇంట్లోకి ఏదైనా బాధలు, కష్టాలు ఉన్నప్పుడు మన ఇంటి పక్కలు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేదా సేవకుడు కావచ్చు, మనకు ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే ఆపదలు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళతో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి మన కన్నీళ్ళు తుడిచి, బాధలు ఉన్నప్పుడు నుంచి ధైర్యపరిచి, రోగాల నుంచి స్వస్థపరిచి, మనకి అనేక రకాల మేలులు చేశారు. కానీ కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ కుటుంబానికి కూడా మేలు చేస్తారు. అయ్యో, ఒకప్పుడు మాకు బాధల్లో ఉన్నప్పుడు ఇలా ఓదార్చారు, ఆదరించారు, కష్టాలతో కన్నీళ్ళతో ఉన్నప్పుడు మాకు సహాయం చేశారు, మేము కూడా వారికి సహాయం చేయాలి, మేము కూడా వారికి తోడ్పడై ఉండాలి, మేము కూడా వారికి తోడై ఉండాలి, మేము కూడా వారిని ఆదరించాలి, మేము కూడా వారిని ఓదార్చాలి, వారు కూడా కష్టాలు వచ్చాయి కదా అని ఆలోచన చేస్తారంట. ఎవరు? కృతజ్ఞత కలిగిన వారు. అదే కృతజ్ఞత లేని వాళ్ళు ఏం చేస్తారు? అవతలది మనం తింటాం, అవతలది మనం తీసుకుంటాం, అవతల సహాయం కోరుకుంటాం, అంతవరకే. మనం మాత్రము ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేని వారు. వీళ్ళని ఏమంటారంటే కృతజ్ఞత లేని వారు అంటాం. కానీ మనం అప్పుడు కూడా మనము కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవిస్తేనే మన జీవితానికి ఒక అర్థం. అలాంటి కృతజ్ఞత కలిగే వారి పట్ల దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఈరోజు మన జీవితంలో కార్యాలు జరగకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే కృతజ్ఞత చూపకపోవడమే పెద్ద పాపం. ఇది ఒక పాపం. కృతజ్ఞత నీకు లేనందుకే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మానేశాడు. అందుకే ఇప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే మనమేం చూపాలి? కృతజ్ఞత చూపాలి. కృతజ్ఞత చూపకపోతే దేవుడు కార్యాలు చేసేది మానేస్తాడు, కార్యాలు చేసేది ఆపేస్తాడు. నువ్వెంతైనా ప్రార్థన చేయి, ఎంతైనా దేవుని కొరకు ప్రయాసపడు, ఎంతైనా నువ్వు
ఏమండి, ప్రార్థన చేయి, మొరపెట్టు. కానీ దేవుడు మాత్రం నీ జీవితంలో కార్యాలు జరిగించాడంట. ఎందుకంటే నీ కృతజ్ఞత లేదు, కృతజ్ఞత భావం లేదు, అందుకే కార్యాలు జరిగించాడు. 105వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామం ప్రకటన చేయుడి, జలములలో ఆయన కార్యములను తెలియజేయుడి అంటాడు. చూడండి, ఈ భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు చెల్లించాలి? ప్రభా, ఒకప్పుడు దిక్కులేనిగా ఉన్నాను ప్రభా, నన్ను ఆదుకున్నావు. ఒకప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కదా ప్రభా, అప్పులతో బాధపడుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చావు, నా అప్పులను తీర్చావు. ఒకప్పుడు తినడానికి తిండి లేదు నాయన నా కుటుంబంలో, ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలేవు, ఒకప్పుడు పేదవాడిని, ఒకప్పుడు దరిద్రుణ్ణి, ఒకప్పుడు నాకు దిక్కుమాలిన స్థితి ఉండేది, ఒకప్పుడు ఏ పరిస్థితి మంచిది కాదు నాయన, అలాంటి స్థితిలో నన్ను ఈరోజు ఇంత స్థితిగా నిలబెట్టావు నాయన అని కొన్నిసార్లు కృతజ్ఞతలు చెల్లించాలంట. మనం ఏం చేస్తాము? ఇంక దేవుడు ఇచ్చిందే, దేవుడు ఇస్తాడు, మనం తింటాం, మర్చిపోతాం. ఇదే కృతజ్ఞత భావం అంటే? కాదండి. నీ జీవితంలో చేసిన మేలులు కూడా మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలులు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలుని ఎప్పుడైతే మర్చిపోయామో మన జీవితంలో ఎంతో కొన్ని సమస్యలు మనం ఎదురైతాయి, అనేకమైన కార్యాలు మనం పోగొట్టుకుంటాం. అందుకని మనము ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతలు చెల్లించాలంట. జనములలో మనం ఆయన ప్రకటన చేయాలి. నిరంతరం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం దేవునికి రుణపడి ఉండాలి. అదే కృతజ్ఞత భావము అంటారు. కానీ ఈరోజు కృతజ్ఞత లేదు మనుషులకి. దేవుడు ఎన్ని మేలులను చేయని, ఎన్ని బాధల నుంచైనా విడిపించని, ఎన్ని కష్టాల నుంచైనా విడిపించని, ఎన్ని సమస్యల నుంచి దేవుడు మనం బయటకు తీసుకురాని, కానీ మనిషికి ఏం మర్చిపోయాడు? ఈరోజు కృతజ్ఞత మర్చిపోయాడండి. కానీ కృతజ్ఞత మర్చిపోకూడదు. హల్లెలూయా. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. చూడండి, ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, ఎవరో తెలుసా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లించుడి. ఎక్కడ చెల్లించాలి? ఆయన గుమ్మములోకి ప్రవేశించి. గుమ్మము అంటే వినండి, గుమ్మం అంటే దేవుని మందిరం యొక్క గుమ్మం. దేవుడు నీకు ఏదైనా మేలులు చేశాడు, పంట పొలాలు సమృద్ధికి పండించాడు, అనేకులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డారు, దేవుడు నీకు ఆ కష్టం రానియలేదు, అందరికీ రోగాలు వచ్చాయి, నీ కుటుంబానికి రోగం రానియలేదు దేవుడు. అన్ని కుటుంబంలో అసమాధానంకు బతికారు, నీ కుటుంబానికి సమాధానంతో నింపాడు, నెమ్మదితో నింపాడు. నువ్వు చేసే ప్రతి పని సఫలం చేశాడు, నువ్వు చేసే ప్రతి ఆలోచన దేవుడు నెరవేర్చాడు, నీవు ఆశించే ప్రతి ఆశను దేవుడు తృప్తిపరిచాడు. ఇవన్నీ దేవుడు నీ జీవితంలో మేలులు చేసినా కూడా కొంతమంది ఏం చేశారు తెలుసా? దేవుడు చేసిన మేలులను దేవునికి కృతజ్ఞత చూపుకోకుండా, ఆయన సన్నిధికి రాకుండా కొంతమంది మరలా మర్చిపోయారు. కృతజ్ఞత లేనివారిగా మనం ఉన్నాం, కానీ మనం అలా ఉండకూడదు. ఈ కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఎట్లా రావాలి? ఆయన సన్నిధికి రావాలి. సన్నిధికి వచ్చి ఏం చేయాలి? కీర్తనలు పాడుచు ఏం చేయాలి? ఆయన ఆవరణంలో ప్రవేశించాలంట, ఆయన స్తుతించాలంట, ఆయనని ఏం చేయాలి? ఘనపరచాలి. కానీ ఈరోజు ఘనపరుస్తున్నావా? దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నావా? దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ నీవు నీ కుటుంబము ఆదివారం పన్నులను పక్కన పెట్టి, దేవుడు ఈ వారమంతా మాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఈ వారమంతా దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఈ వారంలో ఎంతోమంది మా కళ్ళ ఎదుట చనిపోయారు, ఎంతోమంది మా కళ్ళ ఎదుట నాశనం అయిపోయారు, మేము ఇంకా సజ్జులుగా ఉన్నాం, మేము బాగున్నాం, కానీ 6 రోజులు మేము పని చేసుకోవడానికి దేవుడు సాయం చేశాడని కృతజ్ఞత కలిగి 7వ రోజున ఆదివారం రోజున నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి వస్తున్నావు, నిత్యము మర్చిపోయావా? ఈరోజు అట్లా కాదు. కష్టాలు వస్తే దేవుని మందిరానికి వస్తున్నావు, అదే కొద్ది కష్టాలు రాకుండా, బాధలు రాకుండా అన్నీ బాగున్నాయి అనుకోండి, దేవుని మందిరానికి వస్తున్నావా? ఎందుకు తెలుసా? ఏ కష్టం లేదు కదా, ఇంకేం పని, ఏ బాధలు లేవు కదా, ఇంకేం పని మాకు దేవుని మందిరంకి, మా పనులు మేము చేసుకోవాలని కొంతమంది వారు సొంత పనులు చేసుకుంటూ ఉంటున్నారు. దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత కాదు.
కృతజ్ఞత భావం కాదండి. ఈ కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, దేవుని సన్నిధికి నిత్యము ఎన్ని పనులున్న పక్కన బట్టి దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తారు, కీర్తనలు పాడతారు, చప్పట్లు కొడతారు, ప్రార్థన చేస్తారు, దేవుని ఘనపరుస్తారు. వీళ్ళు ఎవరయ్యా వీళ్ళంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు. కృతజ్ఞత లేని వాళ్ళు దేవుడు మేలు చేసేంతవరకు మందిరానికి వస్తారు, దేవుడు మేలు చేసినాక కంటికి కనపడమండి, కానీ అది కృతజ్ఞత అనరు. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు ఏం జరగవు, కార్యాలు జరగట్లేదు. మరి కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా! దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ఆదివారం ఒకటి చెల్లిస్తే సరిపోతుందా? ఏ పండుగ కొట్టి చెల్లిస్తే సరిపోతుందా? కొంతమంది ఉంటారు మహానుభావులు. వీళ్ళు ఎవరంటే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, జనవరి పండుగ వచ్చినప్పుడు మందిరానికి వస్తారు. ఎలా వస్తారు? అప్పుడు కొత్త బట్టలు వేసుకొని మంచిగా శుభ్రంగా తయారై అప్పుడు మందిరానికి వస్తారు. ఎట్లా వస్తారు? వచ్చేటప్పుడు కోళ్ళు లేదా కోడిగుడ్లు లేదా అరటి పండ్లు లేదా ఇంకా ఏమి తెస్తారే తీసుకొని వచ్చి అప్పుడు ఏం చేస్తారు? ఏలం పాటలు వేస్తారు. మందిరానికి వచ్చిన పలానన్న కోడిగుడ్లు తెచ్చాడు ఏలం పాటి, పలానక్క అరటి పండ్లు తెచ్చింది ఏలం పాటలు, పలానాయన ఇంకోటి తెచ్చాడు ఏలం పాటలు. అప్పుడు ఈ సేవకుడికి వచ్చి చెప్తారు, అయ్యా మేము కోళ్ళు తెచ్చాం, ఈ ఏలం పాటలు అంటారు. అప్పుడు ఈ సేవకుడు పట్టుకొని పలానన్న ఏలం పాట 1 2 అంటే ఇది కృతజ్ఞత అర్పణ అనుకుంటున్నారు. ఇది కాదు. సంవత్సరానికి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో నీకు బుద్ధి పుట్టినప్పుడు ఒకసారో లేదా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే ఇది కాదు కృతజ్ఞత. ప్రతి దినము గంట నిమిషానికి కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే వాళ్ళే కృతజ్ఞత కలిగిన వారు. హల్లెలూయా! అట్లాంటి వారి జీవితంలోనే దేవుడు కార్యాలు చేస్తాడు. అంతేగాని ఇంకొంతమంది పంట పొలాలు పండినప్పుడు, అదే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈ జనవరి అప్పుడు వస్తారు. ఒక 50 కేజీలు ఏదో బియ్యమో వరిధానం తెచ్చి మిరపకాయలు తెచ్చి ఇస్తారు దేవునికి. అయ్యా ఇదిగో మా పంట పండింది. ఎంత పండింది? మాకు 500 బస్తాలు పండాయి. మరి దేవునికి ఎంత ఇచ్చావో? 1 బస్తా బియ్యం లేదా 1 బస్తా వడ్లు, 1 బస్తా అది ఏమంటారు దాన్ని? అదే కారం ఏమంటారు? మిరపకాయలు ఇవంటారు. ఇవే కృతజ్ఞత. మరి ఇంకా ఆ రోజు ఇచ్చేదే. మళ్ళీ మిగిలినలో కనపడతారంటే కనపడ్డు. మిగిలిన వారం వస్తాడు దేవుని సన్నిధి కంటే రాడు. వీళ్ళని ఎవరు అంటారంటే కృతజ్ఞత లేనివారు. దేవుడు నీ జీవితంలో అన్ని మేలులు చేశాడు కదా. నీ పంటలు పండడానికి ఎవరు కారణము? నీవా? నీ కుటుంబమా? మీరు అంటారు కొంతమంది, మేము కష్టపడి విత్తనాలు విత్తితే, మేము కష్టపడి నీళ్లు కడితే, మేము కష్టపడి ఆ పని ఈ పని చేస్తే పండింటాయి. దేవుడేమైనా పైనుంచి కురిపించుంటాడా? దేవుడేమైనా పైనుంచి వర్షం పడకపోతే నీకు పంట పడుతుందా? వర్షం ఎవరి చేతిలో ఉంది? మరి నీ చేతిలో ఉందా? అదని ఆలోచన చేయాలి కదా. నా జీవితంలో ఏ మేలు చేయకపోయినా పర్లేదు, ఎంతవరకు నన్ను నా కుటుంబాన్ని బతికించాడబ్బా, అదే కృతజ్ఞత. బతికించినందుకే కృతజ్ఞత కలిగి జీవించాలంట. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా! అయితే దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత కలిగి దేవునిని ఘనపరచండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. అలాంటి వారి జీవితంలోనే దేవుడు ఏం జరిగిస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. ఈ కృతజ్ఞత ఎప్పుడెప్పుడు మనం చెల్లించాలి అంటే అక్కడే 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన విధులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడును. చూడండి, అర్ధరాత్రి కూడా మనం ఏం చెల్లించాలంట? చెప్పండి. అర్ధరాత్రి కూడా ఏం చెల్లించాలి? కృతజ్ఞత కలిగిన వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా చెల్లిస్తారంట. మనం ఎప్పుడు చెల్లిస్తాం ఒకసారి ఆలోచించండి. మనకు బుద్ధి పుట్టినప్పుడు, బుద్ధి బాగున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు బాగున్నప్పుడు, అప్పుడు చెల్లిస్తాం. కానీ వాక్యం అంటుంది, ఈయన భక్తుడు అంటాడు, అర్ధరాత్రి వేళ నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. కొంతమంది చూడండి, తిండి ఉంటే చాలు, తిండి తినేది పండుకునేది, లేచేది అనగనక లేస్తావంటే
కొంతమంది పనుల మీద ఉన్నంత శ్రద్ధ స్తుతించే విధానంలో ఉండదు. పొద్దున్నే లేచి 5కో 4కో లేచి కోడి గుయ్యక మునిపే లేయాలంట. లేచి ఏం చేయాలి? ప్రభును స్తుతించాలి. కృతజ్ఞత కలిగిన వాళ్ళైతే స్తుతిస్తారు. కృతజ్ఞత లేని వాళ్ళు అన్నీ మర్చిపోయి నోరు తెరుచుకొని పడి ఉంటారు. చూడండి, కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. పక్షులు కృతజ్ఞత ఉంది. పక్షులు చూడండి, ఎప్పుడైనా చూశారు? పక్షులు లేచి ఉదయకాలం లేచి ఏం చేస్తుంటే పక్షులు దేవుని స్తుతిస్తాయంట. అంతేంటికి సూర్యుడు ఉదయకాలం లేచి ప్రభును స్తుతిస్తున్నాడు, చంద్రుడు స్తుతిస్తున్నాడు, ఆకాశ నక్షత్రాలు ప్రభులను కృతజ్ఞత కలిగి స్తుతిస్తున్నాయి. అంతెందుకు? కోడి శ్రేష్టమైనదా? మనిషి శ్రేష్టమైనోడా? మనిషే కదా. మరి మనిషి శ్రేష్టమైనోడు పొద్దున్నే లేచి ఎందుకు స్తుతించట్లేదు? మనం లేకముందే కోడి లేచి ఏం చేస్తుంటుంది? కూత వేస్తుంది లేదా? వేసినట్టు అబ్బో తెలగైనట్టుంది. కొంతమంది పండుకో ఇంకా తెలగలేదులే అంటారు, పండుకుంటారు. చూడండి, కొంతమంది ఒక వేకుని లేచి కూసే కోడికి కృతజ్ఞత ఉంది, జంతువులకు కృతజ్ఞత ఉంది, ఆకాశ నక్షత్రాలకు కృతజ్ఞత ఉంది, ఈ సృష్టికి అంతటికి కృతజ్ఞత ఉంది, చెట్లకు కూడా కృతజ్ఞత ఉంది. అంతేందుకు సముద్రాలకు కూడా కృతజ్ఞత ఉంది, దేవుడు నిర్మించిన కొండలకు కూడా కృతజ్ఞత ఉందంట. కానీ కృతజ్ఞత లేని వారెవరు? మనమే. అందుకే కార్యాలు జరగట్లేదు. మరి కార్యాలు జరగాలంటే ఇప్పటి నుంచి మనం ఏమై ఉందాము? కృతజ్ఞత కలిగిన వారమే ఉందముగాక. కృతజ్ఞత కలిగి ఉంటే మరి ఏం చేస్తాడు? కృతజ్ఞత కలిగి జీవిస్తే ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. వారిలో ఏ బుద్ధి? అది కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకసారి మీరు 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా. కృతజ్ఞత కలిగిన వారి జీవితంలో చేసే మొదటి మేలేమిటో తెలుసా? వారి ప్రవర్తన చూస్తాడు. వీళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళ కాదా? వీరు నన్ను స్తుతించేవాళ్ళ కాదా? వీళ్ళు మనుషులు స్తుతించేవాళ్ళ, దేవుని స్తుతించేవారా, లేకపోతే సృష్టిని సృజించేవాళ్ళ? ఎవరు వీళ్ళు అని చెప్పి దేవుడు చూసి ఏం చేస్తాడు? మన కృతజ్ఞత కలిగిన బుద్ధి కలిగి మనం ఉంటే, కృతజ్ఞత కలిగిన మనసు మనకుంటే అప్పుడు ఏం చేస్తాడు? సమాధానంతో పాటు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడంట. ఏం చేస్తాడు? స్వస్థత అంటే అర్థం ఏమిటి? స్వస్థత అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు స్వస్థపరుస్తాడు అంటే కొంతమందికి రోగాలు వస్తాయి, కొంతమందికి రోగాలు దెబ్బతింటాయి, కొంతమందికి కాళ్ళు నొప్పులు కావచ్చు, తలనొప్పి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, రకరకాల వ్యాధులు కావచ్చు. ఎలాంటి వ్యాధినైనా సరే, ఎలాంటి రోగం వచ్చినా నీకు దేవుడు నీ కృతజ్ఞత కలిగి నీ ఉంటే నీకొచ్చిన రోగాన్ని ముట్టి ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అయితే స్వస్థపరిచేటప్పుడు దేవుడు మనలో ఏం చూస్తాడంటే కృతజ్ఞత చూస్తాడు. ఈ వ్యక్తికి ఎన్నిసార్లు బాగు చేశాను కదా, అసలు కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత నీకుంటే, కృతజ్ఞత కలిగే మనసు నీకుంటే, దేవుని స్తుతించే మనసు నీకుంటే, దేవుని గణపరిచే మనసు నీకుంటే, దేవుని వేకుని లేచి ఆరాధించే మనసు నీకుంటే, ఆ కృతజ్ఞత కలిగిన బుద్ధి చూసి ఏం చేస్తాడు? నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు, నీ సంపాదించుకున్న డబ్బు పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు, నీ సంపాదించిందంతా కూడా డాక్టర్కి వెళ్ళి ఆ స్కానింగ్లకి, ఈ రిపోర్ట్లకి, ఆ రక్త పరీక్షలకి పెట్టుకోవాల్సిన అవసరం కూడా దేవుడు రానియాడు. నీ మోకాళ్ళ నుంచి ప్రభా రోగం వచ్చిందయ్యా, నీ మోకాళ్ళ నుంచి ప్రభా నేను బలహీనతతో ఉన్నాను, నాకు పలానా వ్యాధి వచ్చింది, పలానా రోగంతో బాధపడుతున్నాను, జ్వరంతో బాధపడుతున్నాను, తలనొప్పితో బాధపడుతున్నాడు, కడుపు నొప్పితో బాధపడుతున్నానని దేవునికి నువ్వు మొర్రపెట్టగలిగితే, నీవు మొర్రపెట్టిన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నా దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు. ఏం చూసి? కృతజ్ఞత కలిగిన మనసు నీలో ఉంటే, కృతజ్ఞత కలిగిన బుద్ధి నీలో ఉంటే, నీ బుద్ధిని చూసి, నీ మనసును చూసి, నీ ఆలోచన చూసి ఏమండి
దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు చాలామందికి ఎందుకు రోగాలు బాగు కావట్లేదు? బాగా వినాలి ఈ మాటలు. ఎందుకు రోగాలు బాగు కావట్లేదంటే సేవకుడు చెప్పిన మాట వినరు, వాక్యాన్ని చెప్పిన మాట వినరు, వాక్యానికి విధేయత చూపరు, దేవునికి భయపడరు, ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తుండం. కొన్నిసార్లు ఏదైనా చిన్న రోగం వచ్చినా పెద్ద రోగం వచ్చినా ఏం చేస్తాం? ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ రోగం వచ్చినా చూడండి, కొంతమందికి చిన్న తలనొప్పి రాని అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చూడండి, నేను అంటాను, బైబిల్లో రాయబడి ఉంది, మనం ఆరాధిస్తున్న దేవుడు వైద్యుల కంటే పరమ వైద్యుడు. పరమ వైద్యుడు ఎక్కువ, వైద్యుడు ఎక్కువ. అంటే ప్రతి సంబంధమైన వ్యాధిని, ప్రతి సంబంధమైన రోగాన్ని, నీకొచ్చే శాపాన్ని, నీకొచ్చే రోగాన్ని, నీకు ఎలాంటి వ్యాధి అయినా రోగమైనా నిన్ను నా చేత కాదనేవాడు కాదు మన దేవుడు. ఈ డాక్టర్ దగ్గరికి వెళితే అమ్మ మా చేత కాదు, ఈ వ్యాధి బాగు చేయలేము, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాడు. బాగవుతుంది లేకుంటే. కానీ మన దేవుడు ఎవరు తెలుసా? పరమ వైద్యుడు. ఈ పరమ వైద్యాన్ని దగ్గరికి కృతజ్ఞత కలిగి నీవు ఉంటే, పరమ వైద్య దగ్గరికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తే, నీవు ఇంకా ఆయన దగ్గరకు వచ్చిన నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. నిశ్చయముగా నమ్మండి, ఎంతో ఆయన బాధ, నీ వ్యాధిని చూస్తాడు, నీ రోగాన్ని చూస్తాడు, వెంటనే బాగు చేస్తాడు ఆయన. అలా కాదు, ఉచిత వైద్యుడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన నీకు వ్యాధితో వచ్చావనుకో, 200 రూపాయలు ఫీజు కట్టు అని దేవుడు కాదు, లేదా 500 రూపాయలు ఫీజు కట్టు నీ వ్యాధిని రోగాన్ని బాగు చేస్తానని దేవుడు కాదు, లేదు నీకు ఆపరేషన్ చేయాలి నీ రోగం బాగవుతుందని దేవుడు కాదు. నీవు రోగం వచ్చిన నిన్ను దేవుని సన్నిధికి వచ్చిన నీవు, యేసయ్యా నా రోగాన్ని బాగు చేయి తండ్రి, నా వ్యాధిని బాగు చేయి ప్రభు అని కృతజ్ఞత కలిగి నీవు అడుక్కుంటే, కృతజ్ఞత కలిగి నీవు జీవించి ఆయన వైపు చూడగలిగితే, నా దేవుడిని రోగాన్ని బాగు చేయనుగాక, ప్రతి వ్యాధిని తొలగించునుగాక. మీరు నమ్మండి. విశ్వాసం లేని వాళ్ళైతే లోకం వైపు చూస్తారు, విశ్వాసం కలిగిన వాళ్ళైతే ఏమండి దేవుని మందిరానికి వచ్చి రోగాన్ని బాగు చేసుకుంటారు, వ్యాధిని బాగు చేసుకుంటారు, మానసిక వ్యాధిని బాగు చేసుకుంటారు, శాపాన్ని తొలగించుకుంటారు. చాలామంది రోజుల్లో సాక్ష్యం చెప్పేది ఏమిటంటే, అయ్యా మేము డాక్టర్ల చుట్టూ తిరిగాం, మాకు రోగం బాగలేదు, అన్ని లక్షలు పోగొట్టుకున్నాం, మాకు రోగం బాగలేదు, ఇంత డబ్బు పోగొట్టుకున్నాం, అయినా మాకు రోగం బాగలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకంటే తెలుసా, ఒక వైద్యుడు ఒక రోగికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ముందు దేవుని ఆలోచన ఇస్తేనే ఆ వ్యక్తి బాగవుతాడు తప్ప సొంతంగా బతికించే నాదుడు ఎవరు లేరు. గుండె తీసి గుండె పెట్టే డాక్టర్కే ఏమి లేదు, ఆయన చేతుల అధికారం లేదు, బతికే అధికారం. ఈరోజు నువ్వు చనిపోవాలని ఆయన చేతుల అధికారం ఉంది, ఏమండి బ్రతికింపబడాలని ఆయన చేతుల అధికారము ఉంది. మరి ఇప్పుడు ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు ఒకటే ఆధారపడాలి మనం, ఏమి దేవా బతికిస్తావో చంపుతావో నీ చేతిలో ఉన్నాం, ఇదిగో మమ్మల్ని బాగు చేయి, నీకు ఇష్టమైతే బాగు చేయని అడగండి. దేవుని సన్నిధికి వచ్చి అడగగలిగితే దేవుడు అన్నేస్తాడు కాదు, నేను ఇంక మరింత ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, నీ రోగం నుంచి విడిపిస్తాడు ప్రభు. హల్లెలూయా. రోగాలు బాగైనా బాగా కాకపోయినా కృతజ్ఞత కలిగి ఉండండి, నా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో ఘనమైన కార్యం ప్రభు జరిగించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. ఏంటి ఆ సంఘటన అంటే, యేసుక్రీస్తు వారు ఒక మార్గంలో వెళుతున్నారు. యేసుక్రీస్తు ఆ మార్గంలో వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు, ఎంతమంది? 10 మందికి కుష్ఠరోగం వచ్చింది. అందరికీ ఒకే రకమైన రోగమే వచ్చింది. అదేం విచిత్రం. ఇప్పుడు ఒక్కొక్క రకమైన రోగాలు వస్తుంటాయి. ఎవరికి ఏ రోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా. ఆ దినాల్లో అంటే 10 మందికి ఒకే కుష్ఠరోగమే వచ్చింది. ఈ 10 మంది కుష్ఠరోగులు ఏమండి, ఆ దినాల్లో ఎవరికైనా ఏ ఇంట్లోనైనా కుష్ఠరోగం వచ్చిందనుకోండి, ఎవరికైనా ఇంట్లో పెట్టుకునేవాళ్ళు కాదు. కుష్ఠరోగులే ఆ ఇంట్లో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే అమ్మ మాకంటుతుందేమో అని చెప్పి వాళ్ళకి సపరేట్ ప్లేటు చెంబు అట్లా పెట్టి వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళుతూ ఉంటే ఈ 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారంట. ఎదురయ్యి ఎలా వచ్చారు? యేసుప్రభు అక్కడ వస్తుంటే, యేసయ్యా బోధకుడా ఈ రోగం నుంచి బాధపడుతున్నాం నాయన, ఇదిగో నీ దగ్గరకు వచ్చాం, బాగు చేయి మమ్మల్ని, ఈ కుష్ఠరోగం నుంచి బాగు చేయి అన్నారు.
యేసయ్య ఏ కుష్ఠరోగమాడా మీరు మా దగ్గరకు వచ్చారు, నిన్ను ముట్టుకుంటే నాకు వచ్చిన రోగం అన్నాడా? అనలేదండి. వారికి కుటుంబాల్లో సభ్యులు ఉండరు, భార్య పిల్లలు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా దూరం పెట్టారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఒక దగ్గర పెట్టారు. ఈ 10 మంది యేసయ్య దగ్గరికి వెళితే యేసయ్య అంటాడు, మీరు వెళ్ళండి. వారిని ఇట్లా కూడా తాకలేదంట, ఒక్క మాట మాత్రం సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, మీ దేహములను మీ యాజకులకు కనబరుచుకునండి, మీ సేవకులకు కనబరుచుకునండి అన్నాడు. అంతే. వీళ్ళు ఆ మాట నమ్మి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వెళ్ళే మార్గంలో ఏం కలిగింది? వారికి స్వస్థత కలిగిందండి. స్వస్థత కలిగినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు రోగం వచ్చింది, యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసయ్య బాగు చేయమన్నారు. దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు లేదా? బాగు చేసినప్పుడు ఇప్పుడు ఎవరు ఎక్కడికి రావాలి? మళ్ళీ వీళ్ళు తిరిగి దేవుని దగ్గర రావాలా, లేకుంటే ఇంకా అక్కడే వెళ్ళాలా? కానీ ఇక్కడ చూడండి, విచిత్రమైన మాట ఏమిటంటే, ఈ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, 10 మంది బాగుపడ్డారు. 10 మంది బాగుపడిన వీళ్ళు 9 మంది ఇంక పత్త లేకుండా వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడంట. ఎవరోడు తెలుసా? సమరయుడు. ఈ వ్యక్తి మాత్రమే తెలుసుకున్నాడు, అయ్యో ఒకప్పుడు ఈ రోగంతో బాధపడుతున్న నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎవరు నా రోగాన్ని బాగు చేయలేదు కదా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినాకే కదా నాకు ఈ రోగం బాగైందని కృతజ్ఞత తెలపడానికి వచ్చాడంట. చూడండి ఎంత మంచి మనసు కదా. ఈరోజు మనోళ్ళకి కొంత రోగాలు బాగయ్యాయి అనుకోండి, ఇంక కంటికి కనబడరు. దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత. అందుకే దేవుడు మరల ఏం పుట్టిస్తాడు? రోగాలు పుట్టిస్తాడు. మరల ఏం సమస్యలు పెడతాడు? అనేక రకరకాల సమస్యలు పెడతారు. ఎందుకంటే దేవునికి కావాల్సిన, నీవేమనుకుంటావు, నాకు రోగం బాగైతే చాలు, నాకు దేవుడు అవసరం కాదు అనుకుంటావేమో. కానీ దేవునికి నీ రోగం కాదు కావాల్సింది, నీవు కావాలి, నీ మనసు కావాలి, నీ హృదయం దేవునికి కావాలి, నీ ఆత్మ దేవునికి కావాలి. దేవునికి కావాల్సింది నీవు, నీ ఆత్మ కావాలి. కానీ నీవు అనుకుంటావు నాకు రోగం బాగైతే చాలనుకుంటావు, కానీ అది కాదని కృతజ్ఞత. ఈ వ్యక్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి అంటాడు, అయ్యా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా, నాకు రోగం బాగు చేసావు నాయనా అన్నాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు 10 మంది కదా రోగం వచ్చిన వాళ్ళు, ఈ 10 మంది బాగుపడ్డారు కదా, మరి ఒక్కడేం వచ్చావేమి, మరి మిగిలిన 9 మంది ఎక్కడా అంటే ఈయన అంటాడు, వాళ్ళ గురించి నాకు తెలీదు, ఒకరి గురించి నాకు అనవసరమయ్యా, నేనైతే నీకేం చెల్లించడానికి వచ్చాను? కృతజ్ఞత. అదే అండి కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత కలిగి మనం ఉంటే మరలా నీ జీవితంలోకి రోగాలు రానియాడు, శాపాన్ని రానియాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, రోగం వచ్చి నిన్ను ముట్టి బాగు చేస్తాడు. అది ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత భావం కలిగి మనకు ఉండాలి. ఈ కృతజ్ఞత అనేది మనకుంటే నిశ్చయముగా నా దేవుడు నీ వ్యాధిని, రోగాన్ని బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి కూడా మనం చూస్తాం, 38 ఏండ్ల నుంచి ఒకే మంచం మీద పడ్డాడు. ఎన్నేండ్లు? చెప్పండి. ఎన్నేండ్ల రోగంతో బాధపడ్డాడు? 38 ఏండ్లు. 38 ఏండ్ల నుంచి ఒకే మంచం మీద పడ్డాడు. ఒకే మంచం మీద పడిన ఆయన్ని ఎవరు చూశారు? యేసుక్రీస్తు వారు చూసి బాగుపడాలని కోరుకుంటున్నావా అన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అవునయ్యా బాగుపడాలనుకుంటాను అన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటాడు తెలుసా? లేచి నీ పరుపునెత్తుకొని నడు అంటాడు. వెంటనే లేచి పరుపునెత్తుకొని నడిచాడు. 38 ఏండ్ల నుంచి ఎంత ఎదురు చూశాడు తెలుసు, ఎవరు బాగు చేస్తాడు, ఎవరు కోనేరు అనేది ఒకటి ఉంది, ఆ కోనేట్లో ఎవరు దిగితే వాళ్ళు బాగుపడతారంట. ఈ వ్యక్తి ఆశతో ఉంది కానీ దిగలేని స్థితిలో ఉన్నాడు. కాళ్ళు చేతులు పడిపోయాయి, ఏమండి నోరుంది కానీ మాట్లాడలేని స్థితి, చెవులు ఉన్నాయి కానీ వింటున్నాడు కానీ మాట్లాడదామంటే కూడా మాట్లాడలేని స్థితి. అలాంటి వానికి దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అన్నాడు. అవునయ్యా అన్నాడు. వెంటనే ఏం చేశాడు? లేచి నీ పరుపునెత్తుకొని నడు అన్నాడు. వెంటనే లేచి పరుపునెత్తుకొని నడిచాడంట. నడిచి ఎక్కడికి వెళ్ళాడు? బాగుపడ్డానికి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడా? చెప్పండి. ఇంటికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడా? చర్చికి వెళ్ళాడంట. హల్లెలూయా. చర్చికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు. బాగుపడిన ఇంటికి కదా వెళ్ళాల్సింది అంటే లేదు, మందిరానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మందిరానికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్ళాడు.
దేవుడు బాగు చేసినందుకు 38 ఏళ్ల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఆయన బాగు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించడానికి మందిరానికి వెళ్ళాడు. ఈరోజు మనము మందిరానికి వస్తున్నామా? మేలులు చేసిన మందిరానికి రాము, మేలులు చేయకపోయినా కృతజ్ఞత లేని వాళ్ళండి. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి మనం ఉంటే, ఇదిగో 38 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆయన బాగుపడిన వెంటనే ఈ దేవుని మందిరానికి వచ్చి దేవునిని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో ఆరాధన చేయడానికి దేవుని మందిరానికి వస్తున్నావా? రోగాలు బాగు చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నావు. ఏది నీకు వచ్చిన సమస్య తీర్చుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. నీకు వచ్చిన కష్టం నుంచి బాగుపడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావా? అయ్యో, దేవుడు ఒకప్పుడు నా స్థితిని మార్చాడే, నా బ్రతుకును మార్చాడే, నా జీవితాన్ని మార్చాడే, రోగమును బాగు చేశాడే, నా కుటుంబాన్ని కట్టాడే, నా వ్యక్తిగత జీవితాన్ని బాగు చేశాడని ఏ రోజైనా కృతజ్ఞత కలిగి నువ్వు ఉంటున్నావా, లేదా మర్చిపోయి జీవిస్తున్నావా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని ఏం చేస్తాడు దేవుడు? మొట్టమొదటిగా రోగాలు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. రెండవ మాట, లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. రెండవది చూడండి, రెండవది ఇంకా ఎట్లాంటి మేలులు చేస్తాడు తెలుసా మీ జీవితంలో, మనందరి జీవితంలో అంటే కృతజ్ఞత లేని వారి ఎడల ఏమై ఉంటాడంట? ఉపకారి. చెప్పండి, అందరు చెప్పండి. ఉపకారి అంటే అర్థం ఏమిటి? ఉపకారి అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, తిరిగి మనకు కీడు చేసి ఉపకారం అంటారా? కాదు, అపకారి అంటారు. కానీ అపకారానికి ఉపకారం చేయాలి, కానీ ఉపకారానికి అపకారము ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. ఎవరైనా 10 మందికి ఏదైనా మేలు చేసామనుకోండి, కష్టాలతో ఉన్నారని ఆదుకుంటాం, కొన్నిసార్లు బాధలతో ఉన్నారని ఓదారుస్తాం, డబ్బు లేకపోతే డబ్బు సాయం చేస్తాం, రకరకాల మేలులు వాళ్ళకి చేస్తాం. కానీ వాళ్ళకి ఏముండదు, కొంతమంది కంటే ఉపకారం ఉండదు. ఎంతసేపు ఉన్న మేలు చేసిన వాళ్ళకి ఏం తెలుసు? ఏం చేయడం తెలుసు అంటే కీడు చేయడమే తెలుసు కొంతమందికి. కానీ యేసుక్రీస్తు వారు కూడా కృతజ్ఞత లేని వారికి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఉపకారిగా ఉంటున్నాడు. మనకు తెలుసు, మనం కృతజ్ఞత లేని వాళ్ళని దేవునికి తెలుసు. వీనికి ఎన్ని మేలులన్నా చెయ్యి, వీరిని ఎంతైనా బాగు చెయ్యి, వీరికి కావలసినవన్నీ ఏమైనా అడిగినా ఇవ్వని. కానీ కొంతమందికి కృతజ్ఞత అనేది లేకపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడంట? మేలులే చేస్తాడంట. ఈ వ్యక్తి నీతిమంతుడు కాదు కదా, ఈ వ్యక్తి నీతిమంతురాలు కాదు కదా, ఈమె పలానా పాడుబుద్ధి ఉంది కదా, ఈయనకి పాడుబుద్ధి ఉంది కదా, ఇల్లు ఎందుకు చేయాలి? మనుషులైతే ఏమనుకుంటారు? వీడు మంచోడు కాదు, వీళ్ళకి ఎందుకు చేయాలి? వీడు మంచోడు కాదు, వీళ్ళకి ఏం చేయాలి? వీడు మంచోడు కాదు, వాళ్ళకి ఎందుకు చేయాలి అని మనుషులు ఏం చేస్తారంటే, మనలో స్వార్థం చూసి మనలో మంచితనం కనబడకపోతే మనకు మేలులు చేయకుండా దూరం అయిపోతారు. కానీ దేవుడంట దుష్టులకు కూడా మేలు చేస్తాడు, కృతజ్ఞత లేని వాళ్ళకు కూడా మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. ఒకళ్ళు నువ్వు ఘోరమైన పాపే కావచ్చు, ఘోరమైన వ్యక్తివే కావచ్చు, నిన్ను చూసి అసహించుకునే స్థితిలోనే ఉండొచ్చు. కానీ నీవు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో నేను కృతజ్ఞత లేనివాడినయ్యా, నాకు మేలులు చెయ్యి, నాకు ఉపకారం చేయని దేవుని మనం అడగగలిగితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడు. కొంతమంది అపకారం చేస్తారండి, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఉపకారం చేస్తాడు. ఉపకారం. ఒకసారి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓ యజమాని ఇంట్లో కుక్కని పెంచుకున్నారు. ఒక పెద్దిల్లు, ఆ పెద్దింట్లో పనివాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే కానీ ఒకసారి ఈయన ఏం చేశాడు తెలుసా? తనకు తక్కువ చేసుకొని యజమానుడు పనివారికి ఎక్కువ పెట్టాడు.
కడుపు నుండి ఆహారం కట్టుకోవడానికి బట్టలు, వారు కాంటికి కోరిన అన్ని సమస్తాన్ని ఇచ్చాడంట. కానీ ఈ మనుషులు ఎట్లున్నారంటే యజమాని దగ్గరికి ఎట్లా వస్తున్నారు తెలుసా? ఆకలితో ఉన్నప్పుడు యజమాని దగ్గరికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో చెప్పిన పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఇంట్లో ఈయనకి తెలుసంట, వాళ్ళ బుద్ధులు చూసి వీళ్ళు ఎంతసేపు ఉన్నా నాతో తినేంత వరకు నా దగ్గరకు వస్తారు, నాతో ఏదైనా పొందుకోవడానికే వీళ్ళు నా చేపు ఉంటారు, కానీ తర్వాత వీళ్ళు నా దగ్గరకు ఉండరని చెప్పి ఆ ఇంట్లో కుక్కని పెంచుకున్నాడంట. ఆ కుక్కను పెంచుకొని కుక్కను చిన్నప్పటి నుంచి చాకి పెంచి పెద్ద చేసి దాని కుక్కను బాగా పెంచి ఎంతో ఇంకా పిల్లల అన్నిటికంటే బాగా చూసుకున్నాడంట. కానీ ఒకరోజు ఈ భార్య ఉందే, భార్య గమనించిందంట, యజమానుని భార్య, ఈయనేమి ఎంత నాకైనా పెట్టాడు, నా పిల్లలకైనా ఎక్కువ పెట్టాడు, ఎంతసేపున పనులకి ఎక్కువ పెడతాడు, కుక్కకి ఎక్కువ పెడతాడు, సస్తే ఈయన కొరకు ఏడిచేది ఎవరు? భార్య, పిల్లల, లేకుంటే కుక్క, మనుషులా అని కొన్నిసార్లు అనేదంట యజమానితో. యజమానుడా, కట్టుకున్న భార్య నేనున్నాను, అడిగింది ఏమి తెచ్చేయవు, ఒక బట్ట అడిగితే బట్ట కొనియవు, ఏమో కొనియవు కదంటే వీని అన్నాడంట, రేయ్ వాళ్ళు ఏదో పని లేక, పని పాట లేక, వాళ్ళు పని లేక, ఇల్లు లేక, వాకిళ్ళు లేక మన దగ్గరకు వచ్చి తింటున్నారంటే వాళ్ళకి ఏమో అన్నీ ఉండి కాదు మన దగ్గరకు వచ్చేది. పనితనం అనేది ఎక్కువ, వీళ్ళు పనివాళ్ళు కాబట్టి వీళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. వరకు అనాథలుగా ఉంటున్నారు మన ఇంట్లో, వాళ్ళని చూసుకోవాలి కదా, మనం కాకుండా ఎవరు చూస్తారు? వీళ్ళు కుంటోళ్ళుగా ఉన్నారు, గుడ్డోళ్ళుగా ఉన్నారు, మూగోళ్ళుగా ఉన్నారు, వీళ్ళందరూ మనం పోషించాలి కదా. మరి వీళ్ళు మనం పోషించుకుంటే ఎవరు పోషిస్తాడు అన్నాడంట. ఏమండి, నీ ఎవరు పడితే వాళ్ళు నమ్మొద్దు, వీళ్ళు అలాగే ఉంటారు, కృతజ్ఞత తర్వాత చూపరండి. ఆయన ఎందుకు అంటే, ఏమి లేదే, నీకు ఒకటి చెప్తాను, నువ్వు బాగా గమనించు. ఒకవేళ నీకంటే ముందు నేను చచ్చిపోయాను అనుకో, ఈ కుక్కకి భోజనం పెడతాను, ఈ మనుషులకి భోజనం పెడతాను, ఈ మనుషులకు పెట్టిందే కుక్కకి పెడతాను, కుక్కకి పెట్టిందే మనుషులకు పెడతాను. ఒకవేళ నీకంటే ముందు నేను చచ్చిపోయాను అనుకో, నేను చచ్చిపోయాక నా కోసం ఎవరు కన్నీళ్ళు గారుస్తారో, మనుషులు కన్నీళ్ళు గారుస్తారో, కుక్కకు కన్నీళ్ళు గారుస్తుందో నువ్వు బాగా గమని అన్నాడంట. అదేంటండి అంత పెద్ద మాట మాట్లాడతావు, అందరికంటే నేనే కదా ఎక్క వేడిచేదానిందంట. లేదు నువ్వు బాగా గమని, నీ పక్కన పెట్టేసే మనుషుల్ని కుక్కకు తేడా చూడు అన్నాడంట. సర్లే అని చెప్పి కొన్నాళ్ళకి ఆయన చనిపోయాడంట. చనిపోతే భార్య చూస్తుందంట, భార్యకి ఎంత ఏడుపు వచ్చినా, భార్య ఎంత కన్నీళ్ళు వచ్చినా ఆమె కన్నీళ్ళు గట్టిగా బిగుబింకొని ఏడవకుండా వీళ్ళిద్దరిని చూస్తుందంట. ఎవరెవరిని? ఒకవైపు కుక్కని, ఒకవైపు మనుషులను చూస్తుందంట, పనుల్ని. ఈ పనులు అనుకుంటున్నారంట ఒక్కొక్కడు, రేయ్ వీడు చచ్చిపోయాడు కదా, వీడు చచ్చిపోయిన ఆస్తి ఇదిగో ఆ ఎర్రనాల్లో 4 ఎకరాలు ఉంది, ఎకరా నువ్వు తీసుకో, ఎకరా నాన్న తీసుకుంటా అని ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడంట. ఇంకోటి అనుకుంటున్నాడంటే, వాళ్ళ ఇల్లు ఉంది, ఇంకా ఆయన కొడుకులు లేరు, ఎవరు లేరు, ఒక బిడ్డ ఉంది, బిడ్డ ఎంతసేపు ఉంటుంది, వీడు కూడా చంపేసి మనం ఎంత ఆస్తి తీసుకుందాం అంటున్నారంట. అప్పుడు భార్య వీడు మాటలు వినిందంట. కానీ కుక్క, ఈ పని వాళ్ళందరూ ఒకవైపు ఒక దగ్గర గుంపు కూర్చుంటే కుక్క మాత్రం చనిపోయిన యజమాని తల దగ్గర మోకాళ్ళలోంచి కన్నీళ్లతో ఏడుస్తూ ఉందంట. అప్పుడు ఈ భార్య గమనించిందంట, జంతువులకున్న విశ్వాసం, కుక్కకున్న కృతజ్ఞత ఇప్పుడు మనుషులకుంటే ఎంత బాగుండదు కదా అని చెప్పి ఏం చేసిందంటే తెలుసా, కుక్క దగ్గరికి వెళ్ళి కుక్క కన్నీళ్ళు తుడుస్తుందంట. అప్పుడు వీళ్ళు అన్నారంట, ఏమ్మా మేము సేవకునికి, ఈ యజమానునికి కాళ్ళు వచ్చాము, ఆయనకి ఎంతో సేవ చేసాం కదా, మేము ఏడుస్తున్నాం కదా, మా కన్నీళ్ళు తుడివే అన్నారంట. ఈమనిందంట, రేయ్ మీలో ఉండేదే దొంగ ప్రేమరా, మీలో ఉండేదే కృతజ్ఞత లేని ప్రేమరా, మీకంటే శ్రేష్టమైనది కుక్క. ఈ కుక్క కన్నీళ్ళు ఎందుకు తుడుస్తాను తెలుసా, యజమానుడు చనిపోయిన కూడా ఉపకారం చూపింది, కానీ మీరేం మాట్లాడుతుంటున్నారు మీకు తెలుసా, నేను విన్నాను రానిందంట. మీరేం మాట్లాడారు, ఆ పొలాలు నువ్వింత నానింత పంచుకుందాం అన్నారు లేదా, మరి మీరు ఉపకారం చేస్తున్నారా, ఈ కుక్క ఉపకారం చేస్తుందా అనిందంట. నిజంగా నేను అంటాను, ఈరోజు జంతువులకున్నంత ఉపకారం చేసేటంత ఉపకారము మనుషులు ఉపకారం చేస్తున్నారా?
ఎంతసేపు ఉన్న మనుషులు పైన ఒక రకం లోపల ఒక రకం, పైన ఒక బుద్ధి లోపల ఒక బుద్ధి కలిగి బతుకుతున్నారే కానీ ఇదిగో కుక్క వలె మంచి విశ్వాసం కలిగి, కుక్క వలె మంచి జీవితం కలిగి జీవిస్తున్నారా? దేవుని బిడ్డలారా వినండి. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసండి? నీవెంత అపకారమైన బుద్ధి చూపి, ఎంత కృతజ్ఞత లేని వారిగా నువ్వు ఉండు, కానీ దేవుడు నీ మీద ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత. ఈ కృతజ్ఞత కలిగి ఎంతమంది జీవిస్తున్నారండి? చదవండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థమయ్యలేదు. చూడండి, కొంతమందికి కృతజ్ఞత చెల్లించరంట. దేవుని ఎరిగి కూడా కొంతమంది ఏం చెల్లించరు? చెప్పండి. దేవుని ఎరిగి, దేవుని కార్యాలు ఎరిగి, దేవుడు మా జీవితంలో మేలు చేస్తుందని తెలుసు కూడా కొంతమంది కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. అలాంటి వారి కృతజ్ఞత కలిగి కార్యాలు చేయమంటే ఏం చేస్తాడండి దేవుడు? కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కృతజ్ఞత కలిగి జీవించదుముగాక. 145వ కీర్తన 9వ వచనం చదవండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. చూడండి, దేవుడు అందరికీ ఏమై ఉన్నాడు? చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? అందరికీ ఉపకారి. అందరికి, మంచోళ్ళకి, చెడ్డోళ్ళకి, దుర్మార్గులకి, నీతిమంతులకి దేవుడు ఏం చేస్తాడు? అందరికీ ఉపకారం చేయడానికి ఆయన సమర్థుడు. ఒకళ్ళు చూస్తాడు, ఇంకా కృతజ్ఞత భావం అనేది నీలో ఉంటే మరిన్ని కార్యాలు చేస్తాడు. ఇంకా దేవుడు ఎన్ని మేలులు చేసినా నువ్వు కృతజ్ఞత చూపకపోతే నీ జీవితంలో ఏ మేలులు చేయలేడు. దేవుడు అప్పుడు నిన్ను వదిలిపెడతాడు. ఆ స్థితికి మనం తెచ్చుకోకూడదంటే కృతజ్ఞత కలిగి మనం ముందుముగాక. ఎన్ని మాటలు చెప్పానండి? 2 మాటలు చెప్పాను. 3వది ఇదొక్క మాట చదవండి. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞత స్తోత్రములు సంభ్రమపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారి గనులుగా చేసేదను. హల్లెలూయా. 3వదిగా ఏం చేస్తాడు తెలుసు? ఎవరైతే కృతజ్ఞత కలిగి జీవిస్తారో వాళ్ళని విస్తరింపజేస్తాడు. విస్తరింపజేసేదే కాకుండా గనులుగా మారుస్తాడు. ఏం చేస్తాడు? గనులు. అంటే ఎవరు? కార్లు, ఇండ్లు, వాకిండ్లు ఉన్నోళ్ళ? ఎవరు గనులంటే? మంచి బట్టలు ధరించుకొని ఇష్టానుసారంగా తిని, ఊపిరాడుకోకుండా తిని, ఏమండి చల్లగా తిని ఎచ్చగా పండుకొని వీళ్ళ. చూడండి, గనులంటే ఎవరంటే, గనులంటే ఈ రోజులు కొంతమంది అంటుంటారు, అమ్మో వాళ్ళ ఇంట్లో వెండి బంగారం ఆస్తులు అంతస్తులు ఉన్నాయండి అనుకుంటారు. గనులంటే ఎవరిని అనుకుంటారు? కారులు, మిద్దెలు, మేళ్ళు ఉంటాయి చూడు, వీళ్ళు గనులు అనుకుంటారు. వీళ్ళు కాదు గనులు. మరి ఎవరు గనులు అని మనం ఆలోచన చేస్తే 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పున మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళుదాము రండని చెప్పాను. చూడండి, ఇక్కడ సౌలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఈ సౌలు గార్ధాబొమ్మలు తప్పిపోయాయి. బాగా వినాలి ఈ మాట. ఇంకొక 2 నిమిషాలు ముగిస్తాను వాక్యాన్ని. సౌలు అనే వ్యక్తి ఉన్నాడు దినాల్లో. ఈ సౌలు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళకి గాడిదలు ఉన్నాయి ఇంట్లో. ఏమున్నాయి? కొన్ని కుటుంబాల్లో మనుషులు ఉంటారు, కొన్ని కుటుంబాలు మనుషులతో పాటు కుక్కలు పెంచుకుంటారు, కుక్కలతో పాటు జంతువులు పెంచుకుంటారు. వీళ్ళు ఏం పెంచుకున్నారో తెలుసా? ఏమున్నాయి ఇంట్లో అంటే గాడిదలు. ఎందుకు ఈ గాడిదలు అంటే, ఈ గాడిదలు ఆ దినాల్లో మనకి ఇప్పుడైతే అన్ని వాహనాలు వచ్చాయి, కార్లు, బస్సులు, ఆటోలు, రిక్షాలు, స్కూటర్లు, బైకులు అన్నీ వచ్చాయి ఇప్పుడు వాహనాలు. ఆ దినాల్లో ఏ వ్యక్తి అయినా ప్రయాణం చేయాలనుకుంటే ఏమిటి మీద వెళ్ళేవారు? గాడిదల మీద, గుర్రాల మీద, పడవల మీద ప్రయాణం చేసేవాళ్ళు. కానీ ఈ దినాల్లో మనకు కంటికి కోరిన వాహనాలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. మనిషి ఇంక ఇప్పుడు ఈ గంటకి ఇక్కడ ఉంటే గంటకి ఇంకొక చోట ఉంటాడు. కానీ ఆ దినాల్లో ఈ సౌలు ఇంట్లో గాడిదలు ఉన్నాయంట. ఒకసారి ఏం జరిగిందయ్యా ఇంట్లో అంటే, గాడిదలు తప్పిపోతే ఎక్కడికో పోయాయి. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, సౌలు తండ్రి అంటాడు, రే సౌలా,
మన ఇంట్లో గాడిదలు ఉన్నాయి కదా, గాడిదలు తప్పిపోయాయి, వాటిని వెతకడానికి వెళ్ళమంటాడు. ఈ సౌలు గాడిదలు వెతకడానికి తిరుగుతాడు అక్కడెక్కడ, ఎక్కడ కనపడవు. అప్పుడు సమూయేలు అనేటువంటి ప్రవక్త దైవజనుడు ఎదురవుతాడు. అప్పుడు అంటాడు, సౌలా ఎక్కడికి వెళుతున్నావు అంటే, అప్పుడు అంటాడు, అయ్యా ఇదిగో గాడిదలు తప్పిపోయే మా ఇంట్లో, గాడిదలు వెతకడానికి తిరుగుతున్నాను అంటాడు. ఇప్పుడు సౌలు తండ్రి ఒక మాట అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, పలానా దగ్గరికి వెళితే అక్కడ ఒక బహుగనుడు ఉంటాడు, ఆయన సేవకుడు, దేవుని సేవకుడు. ఆయన ఎవరు? బహుగనుడు. నేను అంటాను, సేవకుడు అంటే ఎవరు సంబంధం? దేవుని సంబంధం, మనుషుల సంబంధం? దేవుని సంబంధం అయినవాడు. దేవుడు ఏం చెప్తే ఆ పని చేసేవాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతాడు. దేవుడు ఎవరిని బాగు చేయమంటే బాగు చేస్తాడు. దైవ సేవకుడు. అప్పుడు ఈ సౌలు తండ్రి అంటే, సౌలా పలానా సేవకుడును, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన బహుగనుడు, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది, ఆయన నోటి మాట ఏం పలికితే అదే జరుగుతుంది అంటాడు. నిజంగా సమూయేలు ఏమి నోటికి మాట్లాడితే అదే జరిగేది. ఆ దినాల్లో నీకు ఆడపిల్ల పుడుతుందంటే ఆడపిల్ల పుట్టేది, మగ పిల్లలు పుడతాడంటే మగ పిల్లలు. ఇదిగో వర్షం వస్తుందంటే వర్షం వచ్చేది, వర్షం రాదంటే చూడండి, ఏ మాట నోటికి వస్తుందో అదే ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగా నాకు అనిపిస్తుంది, సేవకుడు అంటే ఆశమాశోడు కాదు. ఒక అభిషేకం పొందుకున్నవాడు ఎలాంటి వాడంటే, సేవకుని నోట దేవుని మాట ఉంచుతాడు. సేవకుడు విశ్వాసంతో ఏదైనా మాట పలికాడంటే నిశ్చయంగా అది జరుగుతుంది. అది దేవుడు స్థిరపరుస్తాడంటే సేవకుని నోట. కొంతమందికి అది తెలీదు. అందుకే ఇప్పుడు సమూయేలు గనుడుగా ఉన్నాడా, గణహీనుడుగా ఉన్నాడా? గనుడుగా ఉన్నాడండి. గనుడు. ఏమిట్లో గనుడైనా? కార్లు బంగ్లాలు కొనే, ఆస్తులు అంతస్తులు కట్టించా? కాదు. సేవకుడిగా ఉండే దాంట్లో గనుడు. అట్లాంటి గనును ఏమంటే ఆ దినాల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ఏం చెప్తే అది జరిగేది, ఏం చెప్తే అది జరిగేదండి. అందుకే దాంట్లో గనుడుగా ఉన్నాడు. ఈరోజు కొంతమంది దేంట్లో గనులుగా ఉన్నారంటే, గొడవలు పెట్టే దాంట్లో గనులుగా ఉంటారు. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ. ఇంకొంతమంది దేంట్లో గనులుగా ఉన్నారంటే, ఏమండి ఇంకా బూతు మాటలు మాట్లాడే దాంట్లో గనులుగా ఉంటారు. చూడండి, అది కాదు. మన గనులు అంటే ప్రార్థన చేసుకునే దాంట్లో గనులుగా ఉండాలి, దేవుని మందిరానికి వచ్చే విషయంలో గనులుగా ఉండాలి, దేవుని మాట వినే దాంట్లో గనులుగా ఉండాలి, దేవుని వాక్యం వినే విషయంలో గనులుగా ఉండాలి. మెల్కీషెదెకును గురించి మనం చెప్తే, ఈ మెల్కీషెదెకు గనుడుగా ఉన్నాడంట దినాల్లో. ఏమిట్లో గనుడుగా మార్చబడ్డాడంటే, మెల్కీషెదెకు దేవుని యాజకుడు, దేవుని సేవకుడు. ఆయనకి అబ్రహాం అనేటువంటి వ్యక్తి దశభాగం ఇచ్చేవాడంట. మీరు తర్వాత చదువుకోండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. సేవకునికి ఇచ్చే విషయంలో గనుడుగా ఉన్నాడు. మెల్కీషెదెకు అనేటువంటి వ్యక్తి అబ్రహాము ఎప్పుడు ఆయనకి దశభాగం ఇచ్చేవాడంట. కానీ అబ్రహాము మెల్కీషెదెకు ఎంతైతే కానుక ఇచ్చాడో అప్పటి నుంచి ఆశీర్వదించాడంట. మెల్కీషెదెకు అబ్రహాంని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చేయబెట్టి, అబ్రహాం నీవు, నీ పిల్లలు, నీ సంతతి ఆశీర్వదింపబడ్డారు. చూడండి, ఆశీర్వదించాడు. అప్పటి నుంచి అబ్రహాము సంతతి అంతా కూడా ఇసుకరేణి వలె దేవుడు మార్చాడు. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, మెల్కీషెదెకు గనుడే, సమూయేలు కూడా గనుడే. కానీ మనం కూడా దేవుడు కృతజ్ఞత కలిగి వీళ్ళు ఉన్నారు కనుకనే గనులుగా దేవుడు వారు మార్చాడు. ఈరోజు నువ్వు నేను గనులుగా ఉండాలంటే మనకేముండాలి? మనసులో కృతజ్ఞత ఉండాలి. ఈరోజు కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదనేది ఒకసారి ఆలోచన చేద్దాం. మన పితరుల వలె కృతజ్ఞత కలిగి ఉన్నారు, కానీ కృతజ్ఞత కాలం అనేది లేని కాలం అనేది ఒకటి ఉంది. కృతజ్ఞత లేని కాలంగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి మనం ఉంటే ఎలాంటి మేలు చేస్తాడు? మొదటి మాట, స్వస్థపరుస్తాడు. రెండవది, కృతజ్ఞత కలిగిన వారికి ఏమై ఉంటాడు? దేవుడు ఉపకారే ఉండి మేలులు చేస్తాడు. మూడవది, కృతజ్ఞత కలిగి ఉంటే మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, లేదా మన వ్యక్తిగత జీవితాన్ని విస్తరింపజేసి ఏం చేస్తాడు? గనులుగా మార్చునుగాక.